అని కృష్ణ ఏమంటారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భయపడకు అర్జున, మా శుచః. నువ్వు అన్ని పక్కన పెట్టి నేను చెప్పింది విను. నేను చెప్పింది వినడం వల్ల, నేను చెప్పింది చేయడం వల్ల నీకు ఏదైతే పాపం వస్తుందో అది నేను చూసుకుంటాను కదా, నీకెందుకు కంగారు? సో పాపం గురించి నువ్వు భయపడకు, రైట్? సో నేను ఇప్పుడు జపం చేయడానికి కూర్చుంటే, నేను ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంటి పని, వంట పని, జాబ్ అనే బిజినెస్ అని చాలా కష్టపడ్డాను నా ఫ్యామిలీ కోసం. అంత కష్టపడుతున్నాను కాబట్టి నా ఫ్యామిలీ నడుస్తుంది. ఇప్పుడు నేను ఒకవేళ జపంకి అరగంట ఇవ్వడం స్టార్ట్ చేస్తే మరి ఎలా నా లైఫ్ అనేసి మనం బాధపడకూడదు. ఎందుకంటే ఆ అరగంట ఏదైతే మనం భగవంతుడికి ఇస్తామో, ఆ అరగంటలో మీరు ఏమేమి చేయగలరో, దానివల్ల ఏమేమి లాభం రావాలో భగవంతుడు ఆ లాభాన్ని సమకూరుస్తాడు. అండ్ యాక్చువల్గా 24 hours బిజీ ఎవరు ఉంటారు. మాతాజీస్ మీరు పక్కింటలతో పొరిగింటలతో ముచ్చట్లు తగ్గిస్తే, సీరియల్స్ తగ్గిస్తే మీ దగ్గర టైం ఉంటుంది. ప్రభుజీస్ కొంచెం పాలిటిక్స్, సినిమాలు మాట్లాడడం తగ్గించి రేవంత్ రెడ్డి ఏం చేయాలో, రైట్, నరేంద్ర మోదీ ఏం చేయాలో పక్కన పెట్టి మనం ఏం చేయాలో మాట్లాడితే చాలా టైం సేవ్ అవుతుంది. అవునా కదా చెప్పండి? సో మనము చాలా సమయం వృధా చేస్తున్నాం కాబట్టి మన దగ్గర సమయం లేదు. మొత్తం 24 hours బిజీ ఉన్నామంటే అట్లా ఎవరు ఉండరు, అట్లా ఉండలేరు కూడా. మ్యాక్సిమం ఒక వ్యక్తి 12 నుంచి 14 గంటలు మాత్రమే పనిచేయగలడు. మ్యాక్సిమం ఒక వ్యక్తికి 6 నుంచి 8 గంటల నిద్ర మాత్రమే కావాలి. సో ఎంత చేసినా సరే 2-3 గంటలు ఖాళీ అందరికీ ఉంటుంది. కానీ అది గుర్తుపట్టము, ఇవ్వాలని అనుకోము కాబట్టి. సో అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము కుదిరించుకుంటేనే లైఫ్ కుదురుగా ఉంటుంది, లేకపోతే మనకు కష్టమే అన్నమాట. సో పవిత్రమైన జీవనంలో మనము కుదిరించుకోవడానికి, తటస్థంగా ఉండడానికి ప్రయత్నించాలన్నమాట.